హాయ్ నమస్తే అందరికీ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో డ్రోన్ షాట్లో మీరు చూస్తున్నారు ఒక చిరుతపులి. ఈ చిరుతపులి చిక్కబల్లాపూర్ జిల్లా NH7 హైదరాబాద్ రోడ్లో ఒక వర్లకొండ అనే చిన్న గ్రామంలో అయితే కనపడిచింది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తుండే ఇమేజెస్ వచ్చేసి 5 పులుల్ని ఎంఏ మిల్స్ కర్ణాటకలో ఉండే ఎంఏ మిల్స్ ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒక రైతు తన ఆవుని చంపిందని చెప్పి ఆవులకి విషం ఎక్కించి 5 పులుల్ని మాస్ మర్డర్ అయితే చేశారు. సో ఇది ఈ వీడియోలో ఎందుకు లింక్ చేస్తున్నానంటే, సో ఈ క్లిప్లో మీరు చూడొచ్చు ఇక్కడ వర్లకొండ గ్రామస్తులు ఆ చీతాని పట్టి ఫారెస్ట్ ఆఫీసర్కి అయితే అప్పగించారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం రూడ్గా బిహేవ్ చేశారు, కానీ చంపలేదన్నమాట. సో ఈ వీడియోలో నేను డ్రైవ్ చేసేటప్పుడు నాకు ఎదురైన కొన్ని ఫారెస్ట్ ఎలిఫెంట్స్ అది ఎలా ఉంటుంది అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో చిన్న వీడియో కాబట్టి కంప్లీట్గా చూడండి. సో ఎండ్ దాకా చూడండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఈ డ్రోన్ షాట్లో కనపడుతుండే చిరుతపులి ఒక 10 days బ్యాక్ ఒక్క మనిషిపై దాడి అయితే చేసింది. దాడి చేశాక ఇక్కడుండే గ్రామస్తులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ అయితే చేశారు. సో కంప్లైంట్ చేశాక బోన్స్ అయితే పెట్టారు ఈ కొండ చుట్టూరా. కానీ ఎంత తెలివి అంటే ఆ చిరుతపులి ఒక్క బోన్లో కూడా పడలేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వ్యవసాయం చేసే టైం కాబట్టి ఇక్కడ గ్రామస్తులు ఇంకా చిరుతపులిని అయితే పట్టేసి ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే అప్పగించారు. సో ఇక్కడ ప్రజల్ని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎంఏ మిల్స్లో ఒక ఆవును చంపిందని రైతు అక్కడ విషం అయితే పెట్టాడు, కానీ ఇక్కడ ప్రజలు దాన్ని సేఫ్గా పట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే అప్పగించారు. హ్యాట్సప్ టు ది వర్లకొండ పీపుల్. కానీ ఇక్కడ అప్పగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్పగించింటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూత్ అంటే వాళ్ళకి మనం ఇలా వీడియోలో చూసి చెప్పచ్చు, కానీ అక్కడ ఉండే వాళ్ళకి చాలా ఆతంకంగా ఉంటుంది. నైట్ అయితే బయటకు రాలేరు, పోలేరు, అండ్ వ్యవసాయం పని చేసుకోలేరు, ఆవులు మేపలేరు. సో ఇవన్నీ వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇలా బిహేవ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా పట్టుకెళ్తున్నారు అనేది. సో ఇది చూస్తుంటే ఇంకా ఇది ఒక్కడితో అయ్యేది కాదు, ఇంకా చాలా చిరుతపులులు కానీ అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను. మా బావే చూడప్ప డాక్టర్ అన్ని తెలిసి మొత్తానికి చీతాని పట్టి ఇంకా బోన్లో అయితే వేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, చీత అయితే చాలా భయపడింది. సో తన బాడీ లాంగ్వేజే చెప్తుంది అన్నమాట, చాలా భయపడినట్టు కనిపిస్తుంది. సో తన ప్లేస్లో మనం వచ్చాం కాబట్టి అలాగే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో చూడండి మీరు, ఇక్కడ మున్నార్ నుంచి నేను బెంగళూరు అయితే వచ్చేటప్పుడు సో కేరళ మళ్ళీ తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాను. గైస్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మున్నార్ నుంచి బెంగళూరుకి ఈ రూట్ అయితే ప్రిఫర్ చేస్తారు, స్పెషల్లీ 4 వీలర్స్ మాత్రం. ఎందుకంటే ఇక్కడ 6 వీలర్స్ అలో అయితే ఉండదు, చాలా చిన్న రోడ్ కాబట్టి స్పెషల్ టూరిజం వెహికల్స్ మాత్రం అలో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఇది కేరళ వైపు, కేరళ ఫారెస్ట్ వైపు చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు. అండ్ తమిళనాడు వైపు అయితే అన్నామలై టైగర్ రిజర్వ్ అంటారు. సో ఇది ఎగ్జాక్ట్గా మున్నార్ నుంచి ఉదలంపేటై అనేది తమిళనాడు బార్డర్ దాకా ఈ అడవులు అయితే ఉంటుంది. సో మరయూర్ అయిన తర్వాత మనకి ఈ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము కేరళ ఫారెస్ట్
చెక్ పోస్ట్ అయితే దాటుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకో చెక్ పోస్ట్ కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా కేరళ చెక్ పోస్ట్ అన్నమాట. అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఎంట్రీ అయితే రప్పించుకుంటారు. అండ్ వెళ్ళేటప్పుడు అటువైపు అయితే రప్పించుకుంటారు. సో ఇదే రూట్లో నేను బిఫోర్ 2-3 టైమ్స్ వచ్చాను కాబట్టి సో ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేచర్ ఇష్టపడే వాళ్ళకి మస్ట్ డ్రైవ్ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము చిన్నార్ రివర్ బ్రిడ్జ్ పై అయితే ఉన్నాం. సో ఈ చిన్నార్ రివర్ అనేది కేరళ మళ్ళీ తమిళనాడు బార్డర్స్ని డివైడ్ చేస్తుంది. అంటే ఈ అడవుల్లో ఈ చిన్నార్ నదికి అటువైపు కేరళ అన్నమాట, ఇటువైపు తమిళనాడు. సో ఇప్పుడు మనం తమిళనాడుకి ఎంటర్ అయిపోయాము అఫిషియల్గా. సో ఇక్కడ తమిళనాడు చెక్ పోస్ట్లో చూడండి, ఇక్కడ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ కార్ని అయితే చెక్ చేస్తారు. ఎందుకంటే తమిళనాడులో డ్రింక్స్ అనేది ఈ కేరళ నుంచి కర్ణాటక, ఆంధ్ర నుంచి తీసుకురావడం చాలా మటుకు బ్యాన్ కాబట్టి సో కార్ని అయితే చెక్ చేస్తారు. ఇక్కడ మనం ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి, లేడీస్ ఉన్నారు కాబట్టి సో డీటెయిల్గా చెక్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మనము ఇక్కడి నుంచి అన్నామలై టైగర్ రిజర్వ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రాగానే ఇక్కడ బోర్డు అయితే కనపడించింది ఎలిఫెంట్ జోన్ అని. సో ఇక్కడ టర్న్ చేసి ఇంకా కిందకు వచ్చానన్నమాట. ఇక్కడ నాకు దగ్గరలోనే ఎలిఫెంట్స్ అయితే కనపడించింది. ఇవన్నీ వైల్డ్ ఎలిఫెంట్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మనము. సో ఇక్కడ లైట్ నేను ఆన్ చేశాను కాబట్టి చూడండి, ఎలిఫెంట్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఇలా రోడ్ క్రాస్ చేస్తుంది. సో ఇది ఒరిజినల్ వీడియో ఇంకోసారి చూపిస్తాను ఎగ్జాక్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ లైట్ నేను డిమ్ అండ్ డిప్ చేశాను కాబట్టి ఒక ఎలిఫెంట్కి అయితే కోపం వచ్చిందనమాట. సో ఇక్కడ నైట్ టైం అండ్ నార్మల్ కార్ కెమెరా కాబట్టి ఇంత మాత్రమే విజువల్ అయితే క్యాప్చర్ అయింది. ఒకసారి ఒరిజినల్ వీడియో అయితే చూద్దాం. కర్ణాటక ಇಂದ ಆಂಧ್ರ ತಮಿಳುನಾಡು ಬರ್ತದೆ సంతు వెళ్ళిపోతాండ ముందరకి. 3 ఉన్నాయి దేవుడా. అయ్యో సంతు ఇక్కడ చూస్తాండే. సంతు సంతు ఉంది అర్సద్దు చూడు, ఎంజాయ్ చేయి. కొంచెం వెనక్కి పోదాం సంతు. లేదు వెళ్ళిపోతాను. అయ్యో గాయత్రి భయం అవుతుంది. గాయత్రి ఖుషి అయినా నేను చెప్పలేదు సాయంత్రం పోతే. సో గైస్ ఇప్పుడు చూస్తుండే వీడియో వచ్చేసి కూర్గ్లో ఉండే నాగర్హోలే టైగర్ రిజర్వ్ అన్నమాట. అంటే బండీపుర, నాగర్హోలే ఈ రెండు జాయింట్గా ఉంటుంది ఫారెస్ట్. సో అక్కడ తీసిండే వీడియో ఇది. అప్పట్లో మనము యూట్యూబ్ ఛానల్ అయితే లేదు కాబట్టి సో అప్పుడు నార్మల్గా జస్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు మీరు రోడ్లో ఒక ఎలిఫెంట్ చాలా సేపటి నుంచి అరౌండ్ ఒక 10 minutes నుంచి అలాగే నిల్చుంది. సో మేము వెళ్ళడానికి చాలా భయపడ్డాం అన్నమాట. తర్వాత ఫారెస్ట్ జీప్ అయితే వచ్చింది. ఫారెస్ట్ జీప్ కొంచెమే ముందుకెళ్ళి నిలిపి వాళ్ళు ఇంకా ఎలిఫెంట్స్ని రోడ్ నుంచి క్లియర్ అయితే చేశారు. సో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఇవన్నీ లైఫ్ టైంలో ఎప్పుడో ఒక్కసారి జరిగే ఎక్స్పీరియన్స్ కాబట్టి సో ఇది నాకు ఒక బెస్ట్ మెమరీ అన్నమాట. ದಿಕ್ಕಿಂತ ಬೇಕದೀನು ಸಫಾರಿ ಅದನ್ನ ಅದು ಹೋಗ್ತದೆ. ನೋಡೋಣ.